నమస్తే వెల్కమ్ టు టీవీఎన్ న్యూస్ నేను మీ మధు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. అయితే పవన్ పర్యటన సాగినంత సేపు అక్కడి గిరిజనులు తమ సమస్యలు ఇక పరిష్కారమేనన్న ధీమాను వ్యక్తం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలిసారిగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించారు. ఇప్పటి వరకు ఏ మంత్రి కూడా పర్యటించని గ్రామాలలో పవన్ కాలినడక ద్వారా వెళ్లి అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు జోరుగా వర్షం సాగుతున్నప్పటికీ తన పర్యటన మాత్రం యథావిధిగా కొనసాగించారు పవన్ కళ్యాణ్. అక్కడ ఎవరి నోట విన్నా మా సమస్య రహదారి లేకపోవడమే, డోలీ మోతలు తమకు తప్పడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పవన్ తన పర్యటన ముగించుకొని వచ్చే క్రమంలో మీ సమస్యలు తప్పనిసరిగా పరిష్కరిస్తారంటూ హామీ ఇచ్చి వచ్చారు. ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూపుల్లో ఉన్న గిరిజనుల కోసం పవన్ అయితే వచ్చారు. కానీ హామీ నిలబెట్టుకుంటారా లేదా అన్నది వారి మదిలోని ప్రశ్న. ఇచ్చిన మాట తప్పక నెరవేర్చే నైజం గల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడి నుండి వెనుదిరగడంతోనే పనులు ప్రారంభం కావాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అరకు వ్యాలీ మండలం చినలబూడు, పద్మాపురం గ్రామ పంచాయతీలలో పక్కనకుడి, మంజాగూడ, తుడుము, మారివలస, రణజిల్లేడు గ్రామాలకు ఇప్పటి వరకు ఎలాంటి రోడ్ల సౌకర్యం లేకపోవడంతో వెంటనే ఆ పనులను పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ఉపాధి హామీ నిధులతో హట్టగూడ గ్రామం నుంచి 2.7 కిలోమీటర్ల మేర 552 లక్షల రూపాయల అంచనాతో తారు రోడ్డును పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా చకచకా నిర్మించారు. ఈ రహదారి నిర్మాణం ద్వారా 1736 జనాభా కలిగిన గిరిజన గ్రామాలకు రాకపోకలు సులభతరం కానున్నాయి. అంతేకాదు పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న రణజిల్లేడు వాటర్ ఫాల్ కు మార్గంగా ఉండడం వల్ల ఆ చుట్టుపక్కల గ్రామాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం కూడా ఉంది. మొన్నటి వరకు డోలీ మోతలే తెలిసిన ఆ గ్రామాలు నేడు నూతన రహదారి చూసి మురిసిపోతున్నారు. మొత్తం మీద పవన్ పర్యటన తర్వాత అభివృద్ధి పనులు అక్కడ వేగంగా సాగుతున్నాయని గ్రామస్తులు తెలుపుతున్నారు.